నమస్కారం. నా పేరు జ్యోతిర్మయి. అండ్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ హోలీ ఆడుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. స్పెషల్లీ చిన్న పిల్లలు. ఈ మధ్య కాలంలో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలర్స్ మార్కెట్‌లో అవైలబుల్ ఉన్నాయి. అది తక్కువగా వస్తుందని మనం తీసుకొని వాడుతూ ఉంటాం. కానీ ఆ కలర్స్ ఎలా తయారు చేస్తున్నారు? దాంట్లో ఎలాంటి కెమికల్స్ యూజ్ చేస్తున్నారనేది మనకి తెలీదు. సో, స్పెషల్లీ చిన్న పిల్లలు కూడా మనం వాళ్ళకి డబ్బులిచ్చి కొనుక్కోమంటే వాళ్ళు వెళ్లి తీసుకొని వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు క్వాలిటీ ఏంటి ఇది చాలా మందికి చెక్ చేసుకోరు. అండ్ ఇది ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే లాస్ట్ ఇయర్ ఉన్న రంగులు కూడా ఇప్పుడు అమ్మేస్తూ ఉంటారు. సో, దాంట్లో కెమికల్స్ కానీ ఎక్కువగా కల్తీ అనేది కూడా దీనివల్ల జరుగుతుంది. సో, ఇలా కెమికల్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకేమవుతుందంటే ఈ ఆర్టిఫిషియల్ కలర్స్‌లో కెమికల్స్ ఎక్కువగా చేరుకుంటాయి. సో, ఈ కెమికల్స్ వల్ల మన బాడీకి ఇరిటేషన్ రావడం, స్పెషల్లీ మనకి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, లేదంటే మనం ఇన్‌హేల్ చేసినప్పుడు రెస్పిరేటరీ రిలేటెడ్ ఇష్యూస్ రావడం అనేది జరుగుతుంది. సో, ఇలాంటివన్నీ రాకుండా మనం ముందే జాగ్రత్తలు పాటించాలనమాట. సో, ఎప్పుడైతే పిల్లలు హోలీ ఆడుతూ ఉంటారో జనరల్లీ ఒక్కొక్కసారి వాళ్ళకి కళ్ళల్లోకి వెళ్ళిపోవడం కానీ, స్కిన్ పైన పడిన తర్వాత వాళ్ళకి ఎలర్జీ రావడం, ఇచ్చింగ్ రావడం అనేది చూస్తూ ఉంటాము. డెర్మటైటిస్ కానీ, లేకపోతే స్కిన్ ఆల్రెడీ డ్రై ఉందనుకోండి, ఇంకా ఇతర ఇష్యూస్ అనేవి కూడా వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో, కెమికల్ రిలేటెడ్ ఉన్న హోలీ కలర్స్ వాడకుండా నేచురల్‌గా ఇంట్లోనే తయారు చేసుకున్న హోలీ కలర్స్ వాడడం అనేది చాలా సేఫ్. సో, నేచురల్‌గా ఇంట్లోనే ఎలా మనం తయారు చేయాలి అంటే, జనరల్లీ మనకి ఒక్కొక్క ఫ్లవర్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఒస్తాయి. సో, అలా కలర్స్‌ని మనం యూజ్ చేసుకునే బియ్యం పిండి కానివ్వచ్చు, శనగ పిండి కావచ్చు, దీంట్లోనే మనం ఈ కలర్‌ని మిక్స్ చేస్తే నేచురల్‌గా కలర్స్ ఒస్తాయి. సో, ఇలాంటి కలర్స్ ఒకవేళ వాళ్ళకి పొరపాటున నోట్లో కానీ, లేకపోతే వాళ్ళు ఇన్‌హేల్ చేసినప్పుడు రెస్పిరేటరీ అంటే లోపలికి వెళ్ళినా గానీ వాళ్ళకి ఎటువంటి సమస్య అనేది రాదు. సో, ఇలాంటి ఇష్యూస్ వచ్చిన తర్వాతనే మనం చాలా కండిషన్స్ చూస్తూ ఉన్నాం. ఎన్నో కేసెస్ చూస్తున్నాం. ఇలా కెమికల్స్ వాడడం వల్ల కంటి చూపు పోవడం వరకి అంత డేంజర్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. సో, ఇలాంటివన్నీ రాకుండా ఉండాలంటే మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కంపల్సరీగా. అండ్ దీంతో పాటు హోలీ అయిపోయిన తర్వాత బాడీని నీట్‌గా శుభ్రం చేసుకోవడం. బికాజ్ ఆల్రెడీ పైన ఉండే ఆహ్, ఆహ్, హోలీ కలర్స్ అనేవి చాలా ఇరిటబుల్‌గా ఉంటుందన్నమాట. సో, ఇలాంటివన్నీ రాకుండా నీట్‌గా వాష్ చేసి కుదిరితే పైనుంచి కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుంటే మీకు చాలా బాగా రిలీఫ్ ఉంటుంది. జనరల్లీ మనకి హోలీలో సింథటిక్ కలర్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇందులో హెవీ మెటల్స్ ఇంకా కెమికల్స్ ఉంటాయి. లైక్ సల్ఫైడ్ కెమికల్స్ కానీ, కాపర్ సల్ఫేట్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. సో, చిన్న పిల్లలు చాలా మట్టుకు ఏం చేస్తూ ఉంటారంటే చాలా సేపటి నుంచి ఆడుకుంటారు. అండ్ కంటిన్యూగా అది ఆడుకోవడం వల్ల అదే ప ప అదే హోలీ కలర్స్ ఏదైతే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారో, ఆ హోలీ కలర్స్ చేతులతోనే వాళ్ళు ఈ ఫుడ్‌ని తీసుకొని తినడం కానీ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ కలర్ కూడా కొంచెం మన స్టమక్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ హోలీ కలర్స్ మన స్టమక్‌లోకి వెళ్ళిపోతుందో, వెళ్ళిపోయిన తర్వాత లోపల మనకి డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి రావడం జరుగుతుంది. సో, ఇరిటబుల్ రావడము, కంటిన్యూగా కఫ్ రావడము అండ్ ఊపిరి తీసుకోవడానికి ఒక్కొక్కసారి ఇబ్బందిగా ఉండడము, లేదంటే మోషన్స్ లైక్ కంటిన్యూయస్‌గా మోషన్స్, డయేరియా లాంటి ఇష్యూస్ రావడం, కడుపులో తీవ్రమైన నొప్పి ఇలాంటివన్నీ వస్తుంటాయన్నమాట. సో, కంపల్సరీగా పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు కంపల్సరీ కేర్ అనేది తీసుకోండి. సో, కేర్ తీసుకొని ఇలాంటి ఇష్యూస్ అన్నీ రాకుండా మీరు జాగ్రత్త పడాల్సి ఉండాలి. సో, ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు ఉంటారో కంపల్సరీ వాళ్ళకి జాగ్రత్తలనేది చెప్పాలి. ఎలా యూజ్ చేయాలి? ఎలా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి కలర్స్ ఆడేటప్పుడు అనేది. దాని తర్వాత కూడా మీ ప్రాపర్ కేర్ అనేది పాటించినట్టయితే హోలీ మీరు చాలా సేఫ్‌గా ఆడుకోగలుగుతారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉండగలరు.